వినాయక చవితి సందర్భంగా విశాఖ నగరంలో ఏర్పాటు చేసిన గణపతులు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. పెద వాల్తీరులో ఏర్పాటు చేసిన 25 తలల మహా గణపతి భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. నిత్య అన్న సంతర్పణ కార్యక్రమాన్ని భక్తుల కోసం నిర్వహిస్తున్నారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లను నిర్వాహకులు చేస్తున్నారు. పెదవాల్తేరులో ఏర్పాటు చేసిన 25 తలల మహాగణపతి దగ్గర నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖ నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ రూపాల్లో ఏర్పాటు చేసిన గణపతులు భక్తులకు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం మనం వాల్తేరులో ఉన్నాము. వాల్తేరు జాగ్వర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 25 తలల మహాగణపతి దగ్గర ఉన్నాము. 25 తలల మహాగణపతిని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి, 9 రోజుల పాటు ఇక్కడ పూజా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయి అనే విషయాలను అడిగి నిర్వాహకులను తెలుసుకుందాం. చెప్పండి, 25 తలల మహాగణపతిని పెట్టడానికి గల కారణం ఏంటి, ఏ ఉద్దేశంతో ఈ గణపతిని ఇక్కడ ఏర్పాటు చేశారు? ముందుగా అందరికీ నమస్కారం. ఈ విధంగా యావత్తు ఆంధ్రప్రదేశ్ కానీ ప్రపంచం మొత్తం మీద మా పెదవాల్తేరు వేసినటువంటి 25 తలల వినాయకుడిని పరిచయం చేసిన సాక్షిదేవి ముందుగా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. 20 వార్డులో విశాఖపట్నం 20 వార్డులో పెదవాల్తేరు గ్రామంలో జాగవర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన 25 తలలు ఏంటంటే, సృష్టిలో 27 నక్షత్రాలు ఉంటాయి. నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. 4 పాదాలను 108 పాదాలుగా మనం అభివర్ణిస్తాం. 25 ఇంటూ మనకు ఆవేళ మాకు డిజైన్ చేయడంలో 25 తలలు పెట్టడం వల్ల కింద 2 తలలు మొత్తం 27 తలలతో వినాయకుడు పెట్టడం జరిగింది. నక్షత్రం ఒక తలగా పెట్టడం జరిగింది. దీన్ని పెడితే సుభిక్షంగా మా గ్రామ సుభిక్షం ఉన్నాయండి. అలాగే మా కాలనీ వాస్తువులు, మా గ్రామ వాస్తువులు అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని మేము వెరైటీగా చేయాలని ప్రత్యేకంగా చూపించాలని మా జాగవర్స్ ఆధ్వర్యంలో వాళ్ళకి వచ్చిన ఆలోచన విధానమే ఈ వినాయకుడు. ఈవేళ మేము ఒక 3 సంవత్సరాల నుంచి వాల్తేరు జాగవర్స్ అనే పేరు పెట్టుకొని మేమందరం కూడా ఇక్కడ 3 సంవత్సరాలు, ఇది 3వ సంవత్సరం మేము 20 తలల వినాయకుని పెట్టడం. అలాగే గత 2 సంవత్సరాలు ఎంత బాగా అయితే చేసామో అంతకుమించి ఈ సంవత్సరం ఇంకా బాగా చేయాలి, మనం ఏదైనా అందరూ మన వైపు చూసేలాగా మనం ఒక మంచిగా వినాయకుని పెట్టాలనే ఆలోచనతో మాలో మా కుర్రవాళ్ళు అందరూ మాట్లాడుకొని మేము ఈ 20 తలల వినాయకుని ఫోటో ఒకటి తీసుకొని బొమ్మలు చేసి ఆయన దగ్గరికి వెళ్ళి బొమ్మ చేయించుకోవడం జరిగింది. ఊరేగింపు అనేది జాతరలో అన్ని ప్రోగ్రామ్స్ అన్ని కాళికామాత డ్యాన్స్ కానీ, పులివేసాలు కానీ, కోలాటం కానీ ఎన్నో ప్రోగ్రామ్ అన్నీ బుక్ చేసి ఉంచాం అన్నీ. సో ఒక సందర్లా ఒక జాతరలాగా పెదవాల్తేరు మొత్తాన్ని ఒక జాతరలా తీసుకెళ్దామని, బొమ్మని ఘనంగా తీసుకెళ్దామని మేము అనుకుంటున్నాం ఆ కార్యక్రమంగా. నిత్య అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందని, ఊరేగింపు రోజున అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.